ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 166వ వీడియో. ఈ రోజుతో మనకి 1660 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పూర్తవుతున్నాయి. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ప్రశ్నలు అయితే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగించుకోండి. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మన యొక్క కంటెంట్ అయితే ఎక్కువ మందికి ఈ కంటెంట్ చేయడానికి అవకాశాలు ఉంది. మరింత నాణ్యమైన కంటెంట్ మీకు రావడానికి కూడా సోర్స్ ఉంది. సో ఇంకా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా మనకు కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. అక్కడ కూడా మీరు జాయిన్ అయితే ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్ పీడిఎఫ్స్ ఏమైనా ఉంటే పంపిస్తున్నాను. ఈ రోజైతే మనకి ఇంపార్టెంట్ ప్రశ్న ఉంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ దేశం తొలి పేపర్ కరెన్సీని జారీ చేసింది? పేపర్ కరెన్సీ ప్రపంచంలో ఫస్ట్ టైం ఏ కంట్రీ జారీ చేసిందనే ప్రశ్న ఇచ్చాను. ఇది మనకు చాలాసార్లు సెంట్రల్ అండ్ స్టేట్ ఎగ్జామ్స్లో రిపీటెడ్ క్వశ్చన్ అయితే అందుకే తీసుకున్నాను. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, మీరు చూడండి. చైనా, ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా. ఫస్ట్ టైం పేపర్ కరెన్సీ ఇష్యూ చేసిన కంట్రీ ఏది ప్రపంచంలో అనేది ప్రశ్న. ఆన్సర్ మీరు గెట్ చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను మీకు. చైనా ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మనకి క్రీస్తు శకం 1000 సంవత్సర కాలంలోనే చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో సాంగ్ వంశ పాలనలో రాచరిక ప్రభుత్వం అధికారికంగా ప్రపంచంలో తొలి కాగితపు డబ్బునైతే జారీ చేయడం జరిగింది. సో చైనా ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇండియా అయితే మనకు 1861లో పేపర్ కరెన్సీ యాక్ట్ తీసుకొచ్చి అధికారికంగా అక్కడ నుంచి మనకి ఇండియా ఇంప్లిమెంట్ చేస్తుంది పేపర్ కరెన్సీ. అయితే బ్యాంక్ ఆఫ్ బెంగాల్ 1812లో ఇండియాలో మీకు పేపర్ కరెన్సీ జారీ చేసింది. కానీ ఇండియా అఫీషియల్గా మాత్రం ఇండియన్ గవర్నమెంట్ ఒక యాక్ట్ అయితే 1861లో తీసుకొచ్చింది. మీరు కరెక్ట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2. భారతదేశ జాతీయ గీతం జనగణమనకు స్వరకల్పన చేసింది ఎవరు? మ్యూజికల్ కాంపోజిషన్ అడిగాను. ఇక్కడ మన జాతీయ గీతం జనగణమన రాసిందైతే రవీంద్రనాథ్ ఠాగూర్, మీ అందరికీ తెలుసు. మరి దానికి స్వరకల్పన చేసింది ఎవరు? చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది రిపీటెడ్ క్వశ్చన్ అండి. సో గుర్తుంచుకోండి. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను నేను. మార్గరెట్ కజిన్స్ అండి. మీకు చిత్తూరు జిల్లాలో జరిగింది. ఇది కూడా అడిగింది ఒకసారి డిఎస్లో అయితే. అసలు జనగణమనకి స్వరకల్పన ఏ ప్రాంతంలో జరిగింది అన్నాడు. మదనపల్లె అని ఒక ఆప్షన్ ఇచ్చేసి చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో మార్గరెట్ కజిన్స్, ఐరిష్ దేశానికి అంటే ఐర్లాండ్కు చెందినటువంటి వారు స్వరకల్పన చేయడం అనేది జరిగింది. మదనపల్లెలోని మీకు బీసెంట్ థియోసాఫికల్ కాలేజీ ప్రిన్సిపల్ జేమ్స్ హెన్రీ కజిన్ యొక్క భార్య అండి మనకి మార్గరెట్ కజిన్స్. మరి అక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడే అక్కడ స్వరకల్పన చేయడం అనేది జరిగింది. మనకు జనగణమన మొట్టమొదటిసారిగా ఎప్పుడు పాడబడింది అంటే 1911 డిసెంబర్ 27న కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఫస్ట్ టైం అయితే దీన్ని ఆలపించడం అనేది జరిగింది. ఇంకా భారత రాజ్యాంగం 1950 జనవరి 24న భారత రాజ్యాంగ పరిషత్తు దీనిని జాతీయ గీతంగా గుర్తించడం జరిగింది. జనగణమన జాతీయ గీతంగా గుర్తించారు, వందే మాతరమేమో జాతీయ గేయంగా గుర్తించారు. ఈ డేట్ గుర్తుంచుకోండి, పర్టికులర్గా అడుగుతాడు. ఏ తేదీన రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది రెండింటిని అని. వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 3. భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? చాలా ఈజీ క్వశ్చన్ అండి ఇది. ఇందిరాగాంధీ. ప్రీవియస్ క్వశ్చన్ మనకు ఒకటి అడిగారు. 1971 మార్చి 18న మొట్టమొదటి మహిళా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. క్వశ్చన్ నెంబర్ 4. హిమాలయ పర్వతాలలో అతిపెద్ద హిమాని నదం ఏది? అంటే మనం గ్లేషియర్స్ అంటాము వీటిని. హిమాలయ పర్వతాలలో అతిపెద్ద హిమాని నదం వచ్చేసి మనకు సియాచిన్ హిమాని నదం అండి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన బాటిల్ ఫీల్డ్ కూడా ఇదే, యుద్ధ క్షేత్రం కూడా ఇదే. మీకు బాల్టీ భాషలో సియా అంటే ఈ ప్రాంతంలో విస్తృతంగా ఉండే గులాబీ కుటుంబానికి చెందిన మొక్క. చున్ అంటే సమృద్ధిగా ఉండడం. సియాచన్ అనే పేరు గులాబీలతో సమృద్ధిగా ఉన్న భూమిని అయితే సూచిస్తుంది. ఇక్కడ కూడా మీకు ప్రశ్న అడుగుతాడు. గతంలో ఎక్కడో నాకు ఒకసారి ప్రశ్న కనిపించింది ఈ కాన్సెప్ట్లో అడిగినట్టు. అందుకే ఈ పారాగ్రాఫ్ అయితే నేను తీసుకోవడం అనేది జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రము మరియు హిమాలయ పర్వతాలలో అతిపెద్ద గ్లేషియర్ ఇది సియాచిన్ హిమాని నదం అనేది. క్వశ్చన్ నెంబర్ 5. కాశ్మీర్ లోయ ముఖద్వారంగా ఏ కనుమను పేర్కొంటారు? గేట్వే ఆఫ్ కాశ్మీర్ వ్యాలీ అంటాం కదా, బన్నీహల్ కనుమ అండి. మీకు జవహర్ సొరంగం రైల్వే టన్నెల్, పొడవైన రైల్వే టన్నెల్ కూడా దీని గుండానే వెళ్తుంది. మీకు జమ్మూ కాశ్మీర్లోని పీర్ పంజాల్ శ్రేణిలో ఈ లొకేషన్ అయితే ఉంది, బన్నీహల్ కనుమ. అంటే మనకి ఈ పర్వతాలలో వేస్ ఉంటాయి, దారులు, వీటిని మనం కనుమలు అంటాము. బన్నీహల్ కనుమ అని, బన్నీహల్ పాస్, తర్వాత షిప్కిలా, నాథులా, ఇలాంటి మీకు ఉంటే చాలా ఇంపార్టెంట్ ఏరియా. మన క్వశ్చన్ సిరీస్లో అన్ని కూడా కవర్ చేస్తున్నాం. ఏదో ఒక వీడియోలో మీకు తప్పకుండా ప్రతిదీ కూడా కవర్ చేస్తాను. ఇంపార్టెంట్ ఏది కూడా మిస్ కాకుండా చూసుకోండి. జమ్మూ ప్రాంతాన్ని కాశ్మీర్ లోయతో ఈ బన్నీహల్ కనుమ కనెక్ట్ చేయడంలో చాలా కీలక పాత్రనైతే పోషిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6.
సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? రిపీటెడ్ క్వశ్చన్ అండి, రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి మీరు చూడండి. న్యూఢిల్లీ, డెహ్రాడూన్, కోల్కతా, ముంబై. ఇక్కడ మీకు కలర్ చేంజ్ ఉన్నంత మాత్రం ఇది ఆన్సర్ అని అనుకోకండి, అది ప్రింటింగ్లో అది ఆటోమేటిక్ డిఫాల్ట్గా వచ్చేసింది. కానీ ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి డెహ్రాడూన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో మీకు సర్వే ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ఇక్కడ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ద నేషనల్ సర్వే అండ్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ మీకు అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఇది పనిచేస్తుంది, గుర్తుంచుకోండి. 1767లో దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసినాం. ఈ సర్వే ఆఫ్ ఇండియాను దాని యొక్క ప్రధాన కార్యాలయం డెహ్రాడూన్లో ఉంది. భౌగోళిక పటాలు, జియోగ్రాఫికల్ మ్యాప్స్ని అయితే ఇది తయారు చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అండి, ఇదంతా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కంటెంట్. క్వశ్చన్ నెంబర్ 7. 2024 డిసెంబర్లో భారత ప్రధాని ఏ రాష్ట్రంలో ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు, ఇది వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అండి, ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు ప్రారంభించారని అడిగాను. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లోని ఖాండ్వాలో ప్రారంభించారు. ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ అంటాము. ప్రశ్న అడగడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 8 వెరీ ఇంపార్టెంట్. అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపిన వ్యోమగామిగా ప్రపంచ రికార్డు సృష్టించింది ఎవరు? తొలిసారిగా 1000 రోజులకు పైగా అంతరిక్షంలో గడిపి రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి ఉన్నాడండి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఇచ్చాను. ఒలెగ్ కొనొనెంకో, రష్యాకు చెందినటువంటి రష్యన్ వ్యోమగామి 1111 రోజులు, 1111 రోజులు అయితే మీకు అంతరిక్షంలో ఉన్నాడు. మీరు గమనించండి, అంతరిక్షంలో 1000 రోజులు గడిపిన మొదటి వ్యోమగామిగా ఈ ఒలెగ్ కొనొనెంకో రికార్డు సృష్టించడం అనేది జరిగింది. ఇట్లాంటి డెఫినెట్గా అడుగుతాడు, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 9 వెరీ ఇంపార్టెంట్. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఏ కాలానికి సంబంధించి అమల్లోకి వస్తాయి? కేంద్ర ప్రభుత్వం మనకు 16వ ఆర్థిక సంఘాన్ని అరవింద్ పనగారియా నేతృత్వంలో ఏర్పాటు చేసిందండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి భారత రాష్ట్రపతి ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేస్తాడు కేంద్ర రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీకి సంబంధించి. సో మనకి 16వ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయని అడిగాను. 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు అయితే ఈ సిఫార్సులు అమల్లో ఉంటాయి. ఇది ఖచ్చితంగా అడిగేటటువంటి ప్రశ్న, ఎన్నోసార్లు ఈ ప్రశ్న వస్తుంది, మీరు చూసుకోండి, నోట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ 16వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు అరవింద్ పనగారియా అండి. సభ్యులు వచ్చేసి మనకు అజయ్ నారాయణ్ ఝా, అన్ని జార్జ్ మాథ్యూ, డాక్టర్ నిరంజన్, రాజ్యాధ్యక్ష, ఇవైతే మీకు సభ్యుల యొక్క పేర్లు ఉన్నాయి. ఇక పార్ట్ టైం మెంబర్ వచ్చేసి మనకు సౌమ్యకాంతి ఘోష్, ఇక్కడ కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ లాస్ట్ క్వశ్చన్ ఇవాళ 10th క్వశ్చన్. 20 లక్షల కోట్ల మార్కెట్ విలువ దాటిన మొట్టమొదటి భారతీయ కంపెనీ ఏది? 20 lakhs క్యాపిటలైజేషన్ దాటినటువంటి ఫస్ట్ ఇండియన్ ఇండస్ట్రీ వచ్చేసి మనకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అండి. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే ఈ రికార్డును నమోదు చేయడం అనేది జరిగింది. ఇది చాలా గ్రేట్ అన్నట్టు మనకి ఇండియాలో. సో ఇవి మనకి ఈరోజు ఇచ్చినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో సిరీస్ ఎంత ఉపయోగపడుతుందో కూడా నా కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ.